హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్విఫిక్. ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మీకు మంచి బిర్యానీ ఎగ్ బిర్యానీ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో 10 minutesలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. సో సింపుల్గా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం. అందులో కొంచెం ఘీ, కొంచెం ఆయిల్, మొత్తం మీరు ఘీతో అయినా చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా సరే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందులో ఒక 2 బిర్యానీ ఆకు, 4 లవంగ, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న జాజికాయ, మరాఠీ మొగ్గ, మొత్తం హోల్ గరం మసాలా, షాజీరా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఇంకా ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకున్నవి. అందులోనే అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 1 tablespoon కర్డ్ వేస్తున్నాను. ఇంకా ఒక చిన్న టమాటో కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. కొంచెం సాల్ట్, అంటే ఇంక ఇందులో మనం ఎలాంటి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోమని ఆ ఫ్లేవర్ కోసం నేను టమాటో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 spoon ధనియా పౌడర్, కొంచెం వేయించిన జీరా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేయము అండి, అందుకని మనం పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా మీరు అప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. అవి కొంచెం స్పైస్ తక్కువ ఉంటే మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నేను నానబెట్టిన బాస్మతి రైస్ని ఒక లేయర్ కింద వేసుకున్నాను. ఒక లేయర్ కింద వేసుకొని ఆ లేయర్ మీద బాగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత డ్రైడ్ మేతి వేస్తున్నానండి. డ్రైడ్ మేతి కొంచెమే వేయాలి, ఎక్కువ వేస్తే ఆ కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం డ్రైడ్ మేతి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసేసి మిగిలిన రైస్ ఇంకొక లేయర్ కింద వేసేసుకొని మళ్ళీ అందు మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక 1 tablespoon ఘీ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత నేను 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 3.5 glasses వాటర్ వేసాను. వాటర్ అనేది మనకి బాగా బాయిల్ అయిన వాటర్ వేస్తే మనకి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి కూడా వేసుకున్నాను. ఒకవేళ మీరు ఎగ్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే మీరు ఒక లేయర్ వేసిన తర్వాత ఆ లేయర్ తర్వాత మనం ఒక 3-4 eggs వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మనం ఎగ్స్ అనేది మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే అన్నీ ఒకసారైనా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా సరే ప్రాబ్లం ఏ ఉండదు, టేస్ట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒక 3 whistles వచ్చిన తర్వాత ఒక 5 minutes దాన్ని అలాగే ఉంచేసి చూస్తే మనకి పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.